విశాఖ సెంట్రల్ జైలు ఎదుట భర్తల కోసం భార్యలు ఆందోళనకు దిగారు. డ్యూటీల పేరుతో తమ భర్తల్ని ఇంటికి దూరం చేస్తున్నారని, ఈ పద్ధతిని ఉన్నతాధికారులు మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జైల్లో తమ భర్తలతో చాకరీ చేయిస్తున్నారంటూ కానిస్టేబుల్ భార్యలు నిరసనకు దిగారు. సెంట్రల్ జైలు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. అధికారికంగా 8 గంటల డ్యూటీ మాత్రమే, కానీ 12 గంటలకు పైగా అనధికారికంగా పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ కింది స్థాయి ఉద్యోగుల్ని టార్చర్ పెడుతున్నారని ఆరోపించారు. ఎవరో ఏదో తప్పు చేసినందుకు మా అందరిని ఇలా పనిష్మెంట్ చేస్తున్నారు. జైలు లోపల చాలా మంది మా హస్బెండ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమని మేమందరం ఇక్కడ ఇలా కూడికయ్యాము. లోపల చెక్ చేస్తాం, మీకు మీ మీద అనుమానంగా ఉందనేసి అని ఖైదీలు ఉంటుండగానే వాళ్ళకి చెప్పేసి మీరు పక్కకు రండి చెక్ చేస్తామని బట్టలు ఇప్పించి చెక్ చేయించారంట. స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వస్తున్నారు. మా డాడీ ఏదైనా అడిగితే మేమేం చెప్పాలి సార్? పిల్లలతో మేము అలాగే ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? మాకు అందుకు న్యాయం కావాలని ధర్నా చేస్తున్నాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, వాళ్లకు అనారోగ్య సమస్యలు ఎదురైతే ఏం చేయాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా తమ భర్తల్ని సమయానికి ఇంటికి పంపించాలని వేడుకున్నారు. పరిస్థితిలో మార్పు రాకుంటే జైలు ఎదుట బైఠాయిస్తామన్నారు.